వెల్కమ్ టు కేపీఐఎస్. మై నేమ్ ఈజ్ మణికంఠ. నిరంతర సాధన ప్రోగ్రాంలో భాగంగా మనం ఈరోజు ఇంకో ప్రశ్న గురించి డిస్కస్ చేసుకుందాం. సో క్వశ్చన్ ఏంటంటే, ప్రజా మద్దతును కూడగట్టడంలో రాష్ట్ర సాధన దిశగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో టీఆర్ఎస్ పార్టీ యొక్క ముఖ్యమైన సంఘటనల పాత్ర మరియు ప్రభావాన్ని విశ్లేషించండి అని అడిగారు. సో తెలంగాణ ఉద్యమం అదేవిధంగా రాష్ట్ర సాధన దిశగా టీఆర్ఎస్ పార్టీ కొన్ని సంఘటనలు జరపడం జరిగింది. సో వాటి యొక్క రోల్ ఏంటి, అదేవిధంగా వాటి యొక్క ఇంపాక్ట్ ఏంటి అనేది మనకు ప్రశ్నలు అడగడం జరిగింది. సో సమాధానం రాసేటప్పుడు ఈ రెండు అంశాల గురించి మనం ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం ఈ ప్రశ్నకి ఇంట్రొడక్షన్ ఏ విధంగా చెప్పొచ్చు అంటే, మేజర్గా టీఆర్ఎస్ పార్టీ రిలేటెడ్గా మనం రాయొచ్చు. సో టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఆవిర్భావం చెందింది, సో టీఆర్ఎస్ పార్టీ యొక్క ఇంపాక్ట్ ఏంటి, సో టీఆర్ఎస్ పార్టీ మేజర్గా ఏ ఏ అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేసింది, దాన్ని బేస్ చేసుకుని మనం ఇంట్రొడక్షన్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అనేక ముఖ్యమైన సంఘటనల ద్వారా ప్రజా మద్దతును కూడగట్టడంలో అదేవిధంగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది. ఇది మాత్రమే కాకుండా రాష్ట్ర డిమాండ్ని గుర్తించేలా, సో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం గుర్తించేలా ప్రజలకు అవగాహనను కూడా కల్పించడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఇది మాత్రమే కాకుండా పెద్ద ఎత్తున ఇటు ప్రజా మద్దతు అవ్వచ్చు, అటు రాజకీయ మద్దతు అవ్వచ్చు, ఇటు అన్ని వర్గాల నుంచి కూడా మద్దతును కూడగట్టింది. సో దానివల్ల కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేంత స్కోప్ కూడా కలిగింది. సో ఈ విధంగా ఇంట్రొడక్షన్ రాయొచ్చు. సో ఎలా రాస్తామంటే, టీఆర్ఎస్ పార్టీ అనేక ముఖ్యమైన సంఘటనల ద్వారా ప్రజా మద్దతును కూడగట్టడంలో, తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్ను గుర్తించేలా అవగాహన కల్పించడం, పెద్ద ఎత్తున మద్దతు కూడగట్టడం, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడమే ఈ కార్యక్రమాల యొక్క లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. సో అయితే ఈ కార్యక్రమాలు ఏంటి, సో అనే వాటి గురించి మనం ఒక చిన్న డయాగ్రామ్గా వేసుకోవచ్చు. సో ఏ ఏ సంఘటనలను అదేవిధంగా ఏ ఏ కార్యక్రమాలు తీసుకువచ్చింది అనే వాటిని మనం ట్రీ డయాగ్రామ్గా వేసుకుంటే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. సో ఏంటంటే ఆ సంఘటనలు అంటే, ఫస్ట్ సింహగర్జన, రైట్. ఇది మాత్రమే కాకుండా పల్లెబాట, రైట్. ఆ తర్వాత జలసాధన ఉద్యమం. సో తర్వాత కేసీఆర్ గారి పాదయాత్ర, అదేవిధంగా వరంగల్లో జరిగినటువంటి జైత్రయాత్ర. సో ఈ విధంగా రాసామంటే ఎగ్జామినర్కి తెలుస్తుంది, ఓకే ఈయనకి ఈ అంశాలన్నిటి మీద కూడా ఒక అవగాహన ఉందనేసి. అదేవిధంగా కొత్త రాష్ట్రాల కోసం ఒక నేషనల్ ఫ్రంట్ని ఏర్పాటు చేశారు ఎప్పుడు 2003లో. అదేవిధంగా కొల్లాపూర్లో జరిగినటువంటి భారీ బహిరంగ సభ. ఇది మాత్రమే కాకుండా జీవో 610కి సంబంధించి అమలు జరగలేదు. సో దీనికి సంబంధించి నిరసన కార్యక్రమాలు చేశారు. ఇది మాత్రమే కాకుండా ఢిల్లీలో కార్ ర్యాలీ చేశారు. సో లాస్ట్గా ఖమ్మంలో సింహగర్జన జరిగింది. అదేవిధంగా యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్లో టీఆర్ఎస్ పార్టీ మద్దతు కూడా ప్రకటించడం జరిగింది. సో ఈ విధంగా ముఖ్యమైనటువంటి సంఘటనలు, కార్యక్రమాలు జరపడం జరిగింది. సో వీటి యొక్క పాత్ర ఏంటి, అదేవిధంగా వీటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది అనే అంశం గురించి మనం ఇక్కడ మేజర్గా డిస్కస్ చేయాలి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు డైరెక్ట్గా సంఘటనలు పాత్ర ఒక్కొక్క సైడ్ హెడ్డింగ్ చెప్పేసి ఇలా రాయకపోయినా పర్లేదు, బట్ ఇలా రాసామంటే అక్కడ ఖచ్చితంగా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. సో దట్స్ వై ఇది నేను చెప్తున్నా. సో ఇలా రాయండి, ఇలా రాస్తే వాల్యూ యాడెడ్గా ఉంటుంది, రైట్. ఈ విధంగా పాత్ర గురించి చూస్తే ఒక్కొక్క అంశం గురించి మనం సైడ్ హెడ్డింగ్ పెట్టుకొని చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ సింహగర్జన. సో ఈ సింహగర్జన యొక్క పాత్ర ఏంటి అనే దాని గురించి చూస్తే, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ దూకుడు ప్రచారానికి నాంది పలికింది. సో ఈ సింహగర్జన ద్వారానే తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడాలి, సో దానికి అనుగుణంగా అనేక కార్యక్రమాలని ఈ సింహగర్జన ద్వారానే స్టార్ట్ అయింది. సో అన్నిటికీ మూలం ఈ సింహగర్జనగా చెప్పుకోవచ్చు. సో దీని యొక్క ప్రభావం ఏ విధంగా ఉందంటే, ఇతర ప్రాంతీయ ఉద్యమాలతో సంఘీభావాన్ని ప్రదర్శించారు ఈ సింహగర్జన. సో తద్వారా ఏవైతే రీజనల్ పార్టీస్ ఉన్నాయో, రీజనల్ పార్టీస్ అవ్వచ్చు, రీజనల్లో ఉన్నటువంటి లీడర్స్ యొక్క మద్దతును కూడా కూడగట్టుకోవడం జరిగింది. సో మేజర్గా జార్ఖండ్ ముక్తి మోర్చా నుండి సీబు సోరెన్ గారు హాజరై తెలంగాణ ఉద్యమానికి కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా సింహగర్జన ఉద్యమం యొక్క పాత్ర, స్వభావం గురించి మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇకపోతే పల్లెబాటకి సంబంధించి సో ఎక్కడైనా ఏ ఉద్యమం అయినా తారాస్థాయికి చేరాలంటే అక్కడ ఖచ్చితంగా గ్రామాలు
పార్టిసిపేట్ చేయాలి. ఎప్పుడైతే విలేజెస్ అన్నీ కూడా ఉద్యమంలో భాగమవుతాయో అక్కడ ఖచ్చితంగా ప్రజా ఉద్యమం మారుతుంది. సో దాని యొక్క ఇంపాక్ట్ కూడా గట్టిగా ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకునే పల్లెబాట అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. మేజర్గా తెలంగాణ ఉద్యమము, అదేవిధంగా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం గ్రామీణ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా ఈ పల్లెబాట కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. సో దీనివల్ల ఏమైందంటే మేజర్గా గ్రామాల్లో కూడా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి అవగాహన పెరిగింది. దీని యొక్క ప్రభావం ఏంటి? సో భావజాలాన్ని వ్యాప్తి చేయడం, అదేవిధంగా ఇంక్లూజివిటీ అనేది తీసుకురావడం జరిగింది. సో అన్ని వర్గాల యొక్క ప్రజలు కూడా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ పల్లెబాట కార్యక్రమం వల్ల. అదేవిధంగా కేసీఆర్ గారు పాదయాత్ర అవ్వచ్చు. సో మేజర్గా 2003లో కేసీఆర్ గారి పాదయాత్ర అనేది చాలా ఇంపాక్ట్ చూపించింది. సో ప్రభుత్వ నిర్ణయాలను నిరసిస్తూ, అదేవిధంగా రైతుల సమస్యలను ఎత్తి చూపుతూ కేసీఆర్ గారు 2003లో పాదయాత్ర చేశారు. ఒకటి ప్రభుత్వ నిర్ణయాలను ఎత్తి చూపుతూ, అదేవిధంగా రైతుల యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకొని 2003లో పాదయాత్ర చేశారు. దీని యొక్క ప్రభావం ఏ విధంగా ఉందంటే అప్పటి వరకు తెలంగాణ ఉద్యమం అవ్వచ్చు, తెలంగాణ రాష్ట్ర ఒకవేళ ఏర్పడినా ఒక లీడర్ అంటూ మనకు ఉంటారా ఉండరా అనే సందిగ్ధతలో ప్రజలందరూ ఉన్నారు. సో ఎప్పుడైతే ఈ పాదయాత్ర అనేది తారాస్థాయికి చేరిందో, ఎప్పుడైతే ప్రజా మద్దతును కూడగట్టుకోవడం జరిగిందో అప్పటి నుంచి కూడా ప్రజల్లో ఒక విశ్వాసం ఏర్పడింది. ఓకే, ఒక లీడర్ అంటే ఇలా ఉండాలి అనే ఒక విశ్వాసం అనేది ఈ కేసీఆర్ గారి పాదయాత్ర ద్వారానే సాధ్యమైంది. సో తద్వారా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కేసీఆర్ గారు కూడా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. సో తర్వాత వరంగల్లో జరిగినటువంటి జైత్రయాత్ర గురించి, సో వరంగల్లో జరిగినటువంటి జైత్రయాత్ర, సో ఇది కూడా 2003లో జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా, సెకండ్ యానివర్సరీ ఆ టైంలో ప్రముఖ నేతలతో ఘనంగా ఈ వరంగల్ జైత్రయాత్ర అనేది జరుపుకున్నారు. సో మేజర్గా మనకి 2001 ఏప్రిల్ ఆ మాసంలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పడడం జరిగింది. సో ఈ విధంగా 2003 ఏప్రిల్లో ఈ వరంగల్ జైత్రయాత్ర అనేది చేయడం జరిగింది. సో మేజర్గా ఎవరైతే మేజర్ ఇంపార్టెంట్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. దీని యొక్క ప్రభావం ఏ విధంగా ఉందంటే ప్రజల మద్దతును బలోపేతం చేసి తెలంగాణ ఉద్యమానికి జాతీయ గుర్తింపును ప్రదర్శించడం వల్ల ఈ జైత్రయాత్ర అనేది జరిగింది. రైట్. ఇకపోతే 5th కొత్త రాష్ట్రం కోసం నేషనల్ ఫ్రంట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో నేషనల్ ఫ్రంట్ కొత్త రాష్ట్రాల కోసం వాదించే నాయకులందరినీ కూడా ఒక కూటమిగా ఏర్పాటు చేయడం జరిగింది. సో చాలా వరకు మన భారతదేశంలో రీజనల్ ఫీలింగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఎందుకంటే బికాస్ ఆఫ్ బ్యాక్వర్డ్నెస్ వల్ల అవ్వచ్చు, లేదంటే కల్చర్ పరంగా డిఫరెంట్గా ఉండటం వల్ల ప్రత్యేక రాష్ట్రాలు, కొత్త రాష్ట్రాల యొక్క డిమాండ్ చాలా వరకు ఉంటుంది. సో ఈ విధంగా అనేక రాష్ట్రాల్లో ఈ ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాడుతున్న నాయకులందరినీ కలిపి ఒక నేషనల్ ఫ్రంట్గా ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని యొక్క ప్రభావం ఏ విధంగా ఉందంటే రాష్ట్ర డిమాండ్ల కోసం ఒక నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద రాజకీయ ఒత్తిడిని తీసుకురావడం జరిగింది. సో దీని యొక్క ప్రభావం ఈ విధంగా ఉంది. సో ఇకపోతే కొల్లాపూర్లో జరిగినటువంటి భారీ బహిరంగ సభ, సో పాలమూరు, నల్గొండ డిస్ట్రిక్ట్స్లో మద్దతు కూడగట్టడంపై దృష్టి సారించారు. సో మేజర్గా ఆంధ్రాకి బార్డర్గా దగ్గర ఉన్నటువంటి జిల్లాల మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది ఈ కొల్లాపూర్ బహిరంగ సభ. అదేవిధంగా దీని యొక్క ప్రభావం బహిరంగ సభలు, పాదయాత్రల ద్వారా దక్షిణ తెలంగాణలో ఉద్యమాన్ని ఉధృతం చేశారు. మేజర్గా కొల్లాపూర్ భారీ బహిరంగ సభ దక్షిణ తెలంగాణలో తెలంగాణ ఉద్యమాన్ని తారాస్థాయికి చేర్చాలి అనే ఉద్దేశంతో ఈ కొల్లాపూర్లో జరిగినటువంటి బహిరంగ సభలో ప్రధానమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. సో ఇకపోతే జీవో 610. సో ఈ జీవో 610లో ఏవైతే అంశాలు ఉన్నాయో వాటి యొక్క అమలు అనేది సరిగ్గా జరగలేదు. సో ఈ అమలు అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల కూడా ఉద్యమాన్ని తీసుకొచ్చారు. సో తెలంగాణకి లబ్ధి చేకూర్చే ప్రభుత్వ ఉత్తర్వులని అప్పటి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లైట్ తీసుకుంది. అమలు కాకపోవడం మీద అప్పుడు టీఆర్ఎస్ పార్టీ దీనికి సంబంధించి ఉద్యమాన్ని తీసుకొచ్చారు. సో దీని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉందంటే పరిపాలనాపరమైనటువంటి నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపారు. అడ్మినిస్ట్రేటివ్ పరంగా అక్కడ ఏ విధమైనటువంటి ఇన్ఎఫిషియెంట్గా ఉందనేసి ఎత్తి చూపారు. అదేవిధంగా ప్రయోజనకరమైన విధానాల కోసం, అమలు కోసం ప్రజల మద్దతును కూడగట్టారు. సో ఈ విధంగా జీవో 610 మీద ఉద్యమాన్ని తీసుకొచ్చింది టీఆర్ఎస్ పార్టీ. ఇది మాత్రమే కాకుండా ఢిల్లీలో కార్ ర్యాలీ కూడా చేయడం జరిగింది. సో దేశ రాజధానికి టీఆర్ఎస్ నేతలు అందరూ వెళ్ళి కార్ ర్యాలీని నిర్వహించారు. ఇది మాత్రమే కాకుండా దీని యొక్క ప్రభావం తెలంగాణ సమస్యను జాతీయ స్థాయిలో గుర్తించడం జరిగింది. సో ఈ విధంగా అప్పటి వరకు రీజనల్ పరంగానే ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే ఢిల్లీలో కార్ ర్యాలీ జరిగిందో అప్పుడు నేషనల్ ఇష్యూగా మారడం జరిగింది. సో ఈ విధంగా కూడా టీఆర్ఎస్ పార్టీ ముఖ్య సంఘటనల పాత్ర ప్రభావం చెప్పుకోవచ్చు.
సో ఇది మాత్రమే కాకుండా యునైటెడ్ ప్రోగ్రెసివ్ ఎలియన్స్లో కూడా టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వడం వల్ల అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడటం జరిగింది. సో ఈ విధంగా టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత అవి తీసుకొచ్చినటువంటి సంఘటనలు అవ్వచ్చు, అవి చూపించినటువంటి పాత్ర అవ్వచ్చు, దానివల్ల కలిగిన ప్రభావాలు అవ్వచ్చు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అల్టిమేట్గా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో ముఖ్య భూమిక పోషించిందనేసి మనం చెప్పుకోవచ్చు. రైట్, ఈ విధంగా ప్రజల మద్దతును కూడగట్టడంలో మరియు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమైన కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించాయి. ఈ కార్యక్రమాల వ్యూహాత్మక సంస్థ మరియు అమలు వల్ల స్థిరమైన వేగాన్ని నిర్ధారిస్తుంది. టీఆర్ఎస్ అంకిత భావాన్ని హైలైట్ చేసింది, చివరకు తెలంగాణ రాష్ట్ర సాధనకు దోహదపడింది. సో ఈ విధంగా మనం కంక్లూజన్ని ఎండ్ చేయొచ్చు. సో ఈ విధంగా ఈ ప్రశ్నకి సమాధానం అనేది రాయొచ్చు. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ ఇంకొక కొత్త అంశంతో ఇఫ్ ఇన్ కేస్ తెలంగాణ మూవ్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ కావాలంటే కామెంట్స్ చేయండి, మనం చేద్దాం. రైట్.